పేజీ 30 చదువుతున్నారు కదా అందరూ. అంతర్రాష్ట్రీయ స్तर पर హిందీ అంటే అంతర్జాతీయ స్థాయిలో హిందీ. నిజానికి హిందీ అనేది భారతీయుల భాష కదా, కానీ ఇది అంతర్జాతీయ స్థాయిలో అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో హిందీ యొక్క పాత్ర ఏంటి, గొప్పతనం ఏంటి, ప్రాధాన్యత ఏంటి అనేది మనం ఈ పాఠంలో తెలుసుకుంటాం. విషయ ప్రవేశ చదువుతారు ఎవరన్నా? చదువు. హిందీ ఒక ఎలాంటి భాష అంటే భారతీయంకి సాంసోమే బసీ హై. సాంసోం అంటే శ్వాస. రాసుకుంటూ ఉండండి, ఇది మామూలే, ఇంక మీకు తెలియని పదాలకి రాసుకుంటూ ఉండండి. వొకాబులరీ అనేది మీకు ఎంత బాగా వస్తే మీకు అంత ఈజీగా చదవగలుగుతారు, క్వశ్చన్ ఆన్సర్స్ అయినా రాయగలుగుతారు. పెన్సిల్ కానీ పెన్ కానీ తోటి రాయండి. సాంసోమే బసీ హై అంటే శ్వాసలో మిళితమైనటువంటి భాష. చదువు. ఇది ఈ మన భాష అనేది, హిందీ అనేది సంస్కృతికి, సభ్యత యొక్క గొప్పతనానికి చిహ్నము, ప్రతీక అంటే చిహ్నము లాంటిది. గాంధీజీ అపనా జీవన్ దేశ్కి అంటే గాంధీ గారు తన జీవితం అంతా కూడా దేశ స్వాతంత్ర్యంతో పాటుగా సాత్ అంటే దాంతో పాటుగా హిందీకి సేవామే సమర్పిత్ కర్ దియా థా. హిందీని అభివృద్ధి చేయటంలో కూడా తన జీవితాన్ని సమర్పించాడు, ఆ సేవని చేశాడనమాట హిందీ కోసం. ఎందుకని ఇది ఇప్పుడు కాదు, హిందీ యొక్క ప్రాధాన్యత అనేది మొట్టమొదట్లో మనకి స్వాతంత్ర్యం రాకముందు ప్రతి ప్రాంతంలో కూడా మన దేశంలో ఒక్కొక్క భాష మాట్లాడేవాళ్ళు కదా. ఇటు దక్షిణ భారతదేశంలోకి వచ్చేసరికి తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం ఉండేవి. ఉత్తర భారతదేశంలో కూడా మరాఠీ అని, ఒరియా అని ఇవన్నీ కూడా ఉండేవి అన్నమాట అక్కడ. ఇట్లా దేశం మొత్తం కూడా రకరకాల భాషలు మాట్లాడటం వల్ల స్వతంత్రత సంగ్రామంలో కూడా చాలా ఇబ్బందులు ఏర్పడ్డాయి. మహాత్మా గాంధీ హిందీకి ప్రాధాన్యత ఇవ్వడానికి కారణం ఏంటో జాగ్రత్తగా వినండి, పాఠం విని అర్థం చేసుకోండి ముందు. ఎందుకు ఇచ్చారు అప్పుడు ప్రాధాన్యత అంటే, ఇలా మనకు బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నారు, వాళ్ళు మనకి పెట్టేటువంటి ఇబ్బందులు ఏంటి, మనం స్వాతంత్ర్యం తెచ్చుకుంటే కనుక మనకు ఎలాంటి సౌకర్యాలు కలుగుతాయి, ఇవన్నీ కూడా ఎలా మనము స్వేచ్ఛగా ఉండొచ్చు, ఇవన్నీ కూడా ఒకళ్ళతో ఒకళ్ళు తెలుసుకోవాలి అని అంటే ఒక భాష అనేది లేదు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క భాష మాట్లాడుతున్నారు. అందుకని చెప్పి అప్పుడు ఒక భాష యొక్క ఆవశ్యకత అసలు అప్పుడు ఏర్పడింది. మిగతా దేశాల్లో ఏంటంటే ఎక్కువగా ఒకే భాష మాట్లాడే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. మన దేశంలో అలాగా అన్ని రకరకాలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు గాంధీ గారు, ఆయన గుజరాతీ కదా గాంధీ గారు, అయినప్పటికీ ఎక్కువ మంది మాట్లాడే భాష ఏంటి అని చెప్పి కనుక్కుంటే హిందీ అనేది మనకి తెలిసిందనమాట. ఎక్కువ మంది కూడా ఉత్తర భారతదేశంలో ఎక్కువ రాష్ట్రాల్లో హిందీ మాట్లాడుతున్నారు కాబట్టి దేశం మొత్తం మీద హిందీ ఎక్కువగా మాట్లాడుతున్నారు కాబట్టి హిందీ అనే దాన్ని ముందు అభివృద్ధి చేయాలి. ఈ భాష అభివృద్ధి చెందితేనే ఒకళ్ళ భావాలు ఒకళ్ళకి తెలుస్తాయి. ఇక్కడ ఉద్యమాలు లేవదీస్తారు, మీటింగ్స్ చెప్తారు, అది చెప్పినప్పుడు అర్థం కావాలిగా మిగతా వాళ్ళకి. అందుకోసం అని చెప్పేసి ఈ హిందీకి మహాత్మా గాంధీ ప్రాధాన్యతనిచ్చి అప్పటి నుంచే మరి ఉత్తర భారతదేశంలో దాదాపు హిందీనే అందరూ మాట్లాడేది. మిగతా భాషలు మరాఠీ ఇలాంటివి కూడా హిందీతో దగ్గరగా ఉంటాయి, కలుస్తాయి. గుజరాతీ కూడా కొంత కలుస్తుంది. కానీ దక్షిణ భారతదేశంలో భాషలు పూర్తిగా కలవు అన్నమాట. అందువల్ల దక్షిణ భారత హిందీ ప్రచార సభ, మనం మీరు రాశారు చూసారా, ప్రాథమిక మాధ్యమిక, అది ఇప్పటిది కాదనమాట. అప్పటి నుంచే ఆయన స్థాపించాడు దక్షిణ భారత హిందీ ప్రచార సభ అని. మద్రాసులో దాన్ని స్థాపించి, ఒక సంస్థని స్థాపించి దాని ద్వారా హిందీని చదువుకునేటట్లుగా ఇక్కడ పిల్లలందరూ, ముందు ముఖ్యంగా పిల్లలే కదా నేర్చుకోవాల్సింది, అలాగే అప్పట్లో కొంతమంది పెద్దవాళ్ళు కూడా నేర్చుకున్నారు. పెద్దవాళ్ళు కూడా హిందీని ఇంట్రెస్టింగ్గా నేర్చుకున్నారనమాట. అట్లా ఈ భాషకి ప్రాధాన్యత అనేది అప్పుడు మొదలైందనమాట, హిందీకి ప్రాధాన్యత. ఇప్పుడు ఇలా మహాత్మా గాంధీ తన స్వతంత్రత సంగ్రామంలో స్వాతంత్ర్యం కోసమే కాకుండా హిందీ భాషాభివృద్ధికి కూడా తన సేవల్ని సమర్పించారు. ఇప్పుడు హిందీ భారతదేశంలోనే కాదు, ఇతర దేశాలు విశ్వకీ భాష, ప్రపంచంలో కూడా
ఒక ముఖ్యమైనటువంటి భాషగా పరిగణించబడుతూ ఉంది. బంచుకి అంటే అలా అయింది అని చెప్పన్నమాట. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఇతర దేశాల ప్రజలు కూడా హిందీ నేర్చుకోవడానికి ఉత్సాహం చూపిస్తున్నారు, ముందుకు వస్తున్నారు. ఇంకా సంసార్ అంటే ప్రపంచంలో అనేక రంగాల్లో హిందీ కోట్ల కొద్ది ప్రజలకి జీవనాధారం కూడా అయింది. ప్రపంచ దేశాలకు ఎందుకు అవసరమైంది అని అంటే భారతదేశం అభివృద్ధి చెందుతున్నది ఇప్పుడిప్పుడే. జనాభా ఎక్కువగా ఉన్న దేశం మన దేశం. ఏ వ్యాపారం చేయాలన్నా మనతోటే బాగా చేయాలి, ఎందుకంటే ప్రజలు ఎక్కువగా ఉంటే అవసరాలు ఎక్కువగా ఉంటాయి. ఏం అమ్మాలన్నా ఇక్కడ తెచ్చి అమ్ముతారనమాట. మరి ఇక్కడ మాట్లాడేటువంటి భాష వాళ్ళకి నేర్చుకోవాలిగా, అవసరం ఏర్పడింది అందరికీ. అలా ఏర్పడటం వల్ల ప్రపంచంలో ఉన్నటువంటి మిగతా దేశాలు కూడా హిందీ నేర్చుకోవడానికి ముందుకు వస్తున్నారు. ఇప్పుడమ్మా ఏంటమ్మా బన్ చుకీ హై అని అంటే జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్ని చుకీ అని చెప్పి వాడతాం అనమాట మనము. అయ్యింది అని చెప్పి జీవిక బన్ చుకీ హై అంటే జీవనాధారం అయ్యింది అని. ఇది మీకు ఇచ్చిన లెసన్ ఏంటో అసలు చెప్తాను నేను మీకు ఇప్పుడు. ఇది ఒక అబ్బాయి, మీలాంటి అబ్బాయి, 10th క్లాస్ చదివేటువంటి అబ్బాయి. ఆ అబ్బాయి పేరు అహ్మద్ అనే అబ్బాయి, బషీర్ అహ్మద్ అనే అబ్బాయి అభినవ్ కుమార్ అనేటువంటి వాళ్ళ ఫ్రెండ్కి ఒక లెటర్ రాస్తున్నాడు. మరి ఏం లెటర్ రాస్తున్నాడంటే ఇలా హిందీ యొక్క ప్రాధాన్యత గురించి అడిగాడు అబ్బాయి. అభినవ్ కుమార్ అడగడం వల్ల ఈ బషీర్ అహ్మద్ రాస్తున్నాడు అనమాట. ఇది మనకి ఒక పత్ర రూపంలో ఇచ్చాడు అనమాట, లెటర్ లాగా ఇచ్చాడు. చదవమ్మా ఇప్పుడు. హైదరాబాద్. హైదరాబాద్ నుంచి ఉత్తరం రాస్తున్నారనమాట. 8 सितंबर 2014 8/9/2014. ప్రియమైన మిత్రునికి తుమ్ కైసే హో అంటే ఏంటి చెప్పండి, ఎలా ఉన్నావు. ఆశా కర్తా హోకి అంటే నేను ఆశిస్తున్నాను, అనుకుంటున్నాను. తుమ్ అపనే పరివార్కే సాత్ సకుశల్ హో అంటే పరివార్ అంటే కుటుంబము, రాసుకోండి ఫ్యామిలీ అని. నువ్వు నీ కుటుంబంతో కుశలంగా ఉన్నావు, క్షేమంగా ఉన్నావు అని చెప్పి అనుకుంటున్నాను.